అదే రాహుల్ బాబాకు నచ్చట్లేదు. ఇప్పుడు వక్ఫ్ బిల్ ఆమోదం ద్వారా ముస్లింల భూములు మోదీ ప్రభుత్వం లాగేసుకుంటుంది. నెక్స్ట్ మీ వద్దే అంటూ తనదైన స్టైల్లో మన కటాఖట్ గాంధీ గారు భయపెట్టేశారు. చర్చి వద్ద నుంచి భూమిని మోదీ లాగేసుకుంటారని ఆయన ఇండైరెక్ట్ ఉద్దేశం. ఈ విమర్శ వచ్చాక అందుకు కారణమైన ఆర్గనైజర్ ఆర్టికల్ ని తొలగించేశారు. కానీ ఆర్టికల్ ఉన్నా లేకున్నా చర్చి వద్ద 1,00,00,000 ఎకరాల భూమి ఉంది అనేది నిజం. అదే ఇప్పుడు కొందరు ఉలిక్కి పడడానికి ఆయాసపడడానికి కారణమైతా ఉన్నది. అసలు ఇంతకీ వివిధ చర్చిల వద్ద సక్రమంగా అక్రమంగా అన్ని కోట్ల ఎకరాల భూములు ఎట్లా వచ్చి పడ్డాయి? దేశంలోని భూమిలో 22% క్రిస్టియన్ల చేతిలోకి ఏ విధంగా పోయింది? బ్రిటిష్ పాలన కాలంలో అంతకంటే ముందు కూడా పోర్చుగీస్ లాంటి దేశాల నియంత్రణలో మగ్గిపోయిన భారత భూభాగాల్లో వేల ఎకరాలు ధారాదత్తమైనవి. భారత చర్చి చట్టం 1927 ప్రకారం చిన్న చిన్న చర్చిల వద్ద కూడా 20 నుంచి 50 ఎకరాల భూమి మునుగుతున్నది. ఇందులో చాలా సార్లు వ్యవసాయ భూములు కూడా మనకు కనిపిస్తాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఈశాన్య భారత రాష్ట్రాలు ఇలాంటి చోట్ల మరీ ఎక్కువగా చర్చి భూములు మనకు కనిపిస్తున్నాయి.